శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ పూజ, భార్యాభర్తల పూజ, కుటుంబం పూజ, పెళ్లి, వ్యాపారం పూజ, సంతానం లేకపోవడం, నమ్మిన వారు రాకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు, వ్యవసాయం పూజ, కోర్టు సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ పూజ, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా, పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. పూజలు చేయబడును. వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718. ఎగిరి గంతేస్తారు. వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు జరిగేది ఇది. పరిస్థితుల్లో చాలా కీలక మార్పు వస్తుంది. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, అన్ని వివరాలు ఒక్కొక్కటిగా వీడియోలో చూసి విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మీరు మేలు పొందితే అస్సలు మర్చిపోరు. పరోపకారానికి పెద్దపీట వేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం పాత స్నేహాన్ని మర్చిపోనివ్వదు. నూతన విజయాల కోసం తప్పించే యత్నం చేస్తారు. వీరి జీవితంలో సమస్యలు, వడిదుడుకులు ఎక్కువే. భారమైన బాధ్యతలు ఎక్కువే. కానీ ఈ రోజున వీరి జాతకంలో చాలా ఏళ్ల నాటి పగ తీరబోతుంది. ఎగిరి గంతేసినంత పని చేస్తారు. చాలా ఏళ్లుగా మిమ్మల్ని కష్టపెడుతున్న ఒక వ్యక్తి పైన పగ తీర్చుకునే అవకాశం ఉంది. వారి వల్ల మీరు మానసికంగా చాలా నలిగిపోయారు, కష్టపడ్డారు, నష్టపడ్డారు. కుటుంబ సభ్యులతో కూడా మీకు వారి వల్ల వివాదాలు వచ్చాయి. అటువంటి వ్యక్తులు మీ యొక్క బంధువుల్లో ఉండొచ్చు, ఇరుగు పొరుగు వారిలో కూడా ఉండొచ్చు, మీరు పనిచేసే చోట ఉండొచ్చు. అటువంటి వ్యక్తుల వల్ల ఇదివరకు చాలా రకాల నష్టాలు అనుభవించారు. ఇక వారిపై మీరు పగ తీర్చుకునే అవకాశం ఇదివరకు ఎప్పుడూ రాలేదు. ఈ రోజున మీకు ఒక పగ తీరబోతుంది. వారికి సంబంధించిన ఒక తప్పు మీ ముందుకొస్తుంది. వారు చేసిన ఆ తప్పు ముందుకు రావడం వల్ల ఒక చక్కటి గుణపాఠాన్ని నేర్పబోతున్నారు. వారిపై పగ తీర్చుకోవడం కాదండి, గుణపాఠం నేర్పించడం. మళ్లీ వారు మీ జోలికి రాకుండా మీ జీవితానికి తగ్గట్టుగా గుణపాఠాన్ని నేర్పిస్తారు. ఇక మీ బాధను చూసి భగవంతుడే ఆ అవకాశాన్ని కల్పించాడు. ఈరోజు ఈ రాశిలోని వ్యాపారస్తులకు మీ వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార రంగంలో మైలురాయిని అధిగమించడానికి మీరు ఒక నూతన వ్యాపారవేత్తతో పరిచయాన్ని పంచుకోబోతున్నారు. అలాగే భవిష్యత్తు పూర్తిగా మలుపు తిప్పే విధంగా ఈ అవకాశాలు వీరి వల్ల కలగబోతున్నాయి. చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యతో మీరు బాధపడుతున్నారా? ఈ రోజు కాస్త ఉపశమనం ఉంటుంది. అనుకోకుండా కొన్ని రెమెడీస్ పాటించడం ద్వారా, ఏదైనా చికిత్స తీసుకోవడం ద్వారా మీకు మంచి విముక్తి లభించవచ్చు. ఇక ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కూడా ఈ సమయంలో ఊరట లభించబోతుంది. ఇక ఈ రాశికి సంబంధించి వృద్ధులు ఎవరైతే ఉన్నారో కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడతారు. ఈ రోజున కాస్తంత అధికం అయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులకు కూడా చక్కటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ జీవితం గురించి ఒక ముఖ్య నిర్ణయం తీసుకోబోతున్నారు. ఉద్యోగంలో మార్పును ఆశిస్తున్న వారికి మంచి మార్పు వస్తుంది. ట్రాన్స్ఫర్ కూడా వస్తుంది. చాలా కాలంగా నూతన ఉద్యోగం కోసం యత్నిస్తున్న ఆ ప్రయత్నం కూడా సక్సెస్ అవుతుంది. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమం ఈ రోజుగా గడిచిపోతుంది. నిత్యము శివ భగవానుని ఆరాధించడం, శివనామ స్మరణ చేయడం మేలు కలగ చేస్తుంది.